వాళ్ళ భూమి దగ్గర పడలేదు. అది కొంచెం పాత వాళ్ళ భూమి ఉండేది 300 ఎకరాలు. మా పూర్వీకులు చెరువు రాముడు ఇచ్చారు. ఏదో ఒక్కొక్క పిటిషన్ పెట్టండి. గ్రివెన్స్ నాకు చాలా గ్రివెన్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సడన్ గా 22 years లో రీసెంట్ పెట్టాను. అంతకుముందు అది జరైతీ భూమి, అప్పుడు జరైతీ భూమి మీరు అనుకుంటున్నారు. అంతకుముందు జరైతీగా ఉంది, తర్వాత పాస్బుక్స్ ఉన్నాయి. మీకు సర్వే నెంబర్ ఏంటి? 202 ఎందుకు పెట్టారు? అందులో పెట్టి ఫ్రీగా వస్తాయండి. మనం లేకపోతే అమౌంట్ కట్టాలి. ఇంకే అమౌంట్ కట్టాలి? డిపార్ట్మెంట్ షేర్ చేయమని మామూలు ఇస్తాం, కానీ మీ సేవా సర్టిఫికేట్స్ కావాలంటే మీ సేవా సర్టిఫికేట్ మీ తహసీల్దార్ మహిళల ఆర్థిక ఎదుగుదల ఏర్పాటు కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మార్కండేయ స్వామి గుడి పక్కన ఉన్న దర్బావారి సత్రం, తాడితోట, అంబేద్కర్ నగర్, తొమ్మలోవ, 47వ డివిజన్, నారాయణపురం ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మహిళల కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గానికి 10 టైలరింగ్ కుట్టు మిషన్ సెంటర్లను మంజూరు చేసిందని ఆయన వివరించారు. మహిళలు టైలరింగ్ లో శిక్షణ పొంది స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. పేదింటి మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీతో పాటుగా టైలరింగ్ లో కూడా ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇస్తుందని, తద్వారా వారు మగవారితో సమానంగా తన కుటుంబాలను పోషించుకునే ఆర్థిక శక్తిగా ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారని ఆయన వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 60 నియోజకవర్గాలలోని నియోజకవర్గానికి 3000 చొప్పున మొత్తంగా 1 లక్ష వరకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని ఆయన చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశమని, 3 నెలల పాటు శిక్షణ పొందిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. శిక్షణ పొందిన అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చని ఆయన అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుందని, రోజుకు 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించనున్నారని, శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సుమారు 24,000 విలువ చేసే కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. కుట్టు శిక్షణ ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. నగరంలో 5 కుట్టు శిక్షణ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, తాడితోట, గోదావరి గట్టు, తుమ్మలావ, 47వ వార్డు కమ్యూనిటీ హాలు, నారాయణపురంలో ఈ సెంటర్లు ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. కాగా తాడితోటలో 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, 31 వార్డుల వారికి, గోదావరి గట్టు సెంటర్లో 21, 22, 24, 25, 29, 30 వార్డుల పరిధిలోని మహిళలకు, తొమ్మలోవ సెంటర్లో 32, 33, 34, 35, 36, 37, 38, 39, 5 వార్డుల వారికి, 47వ వార్డు కమ్యూనిటీ హాలులో 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 వార్డుల వారికి, నారాయణపురం సెంటర్లో 1, 2, 3, 4, 59 వార్డుల వారికి శిక్షణ తరగతులు ఉంటాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం నాడు మహిళా సాధికారత కోసం కుట్టు మిషన్ల సెంటర్ ఏదైతే ఇస్తానని చెప్పి హామీ ఇచ్చున్నారో దానికి గాను ఈ రోజున రాజమండ్రి సిటీలో 5 సెంటర్కి సుమారు 100 నుంచి 110 మంది, అంటే ఒక 550 నుంచి 600 మందికి ఉచిత కుట్టు మిషన్ సెంటర్లు ఉచితంగా ట్రైనింగ్ 3 నెలలు ఇవ్వడం, 3 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. గతంలో ఈ నియోజకవర్గానికి కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. 2014-19లో ఇదే పథకాన్ని కొనసాగించింది ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం.
మరి 2019లో ప్రభుత్వం మారిన వెంటనే వైసీపీ వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఆనాడు ఏదైతే టీడీపీ ప్రభుత్వంలోనే నేర్చుకున్న వాళ్ళు 3 నెలలు కుట్టు మిషన్లు ఇచ్చే సమయానికి కుట్టు మిషన్లు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మంచి పథకం కుట్టు మిషన్ ఇస్తే ఆ కుట్టు మిషన్ వాళ్ళ ఇళ్లలో ఉంటుంది, దాన్ని చూసినప్పుడల్లా తెలుగుదేశం చంద్రబాబు నాయుడే గుర్తొస్తుంది ప్రజలకి, కాబట్టి అది ఇవ్వకూడదని వాటిని 5 సంవత్సరాలు ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. వాటిని పక్కన పెట్టేసి 5 సంవత్సరాలు కూడా మహిళలు దగా చేశారు. ఈరోజు మరలా కూటమి వచ్చింది, ప్రజల యొక్క సహకారంతో ఆశీర్వచనలతో మరలా మహిళా సాధికారత కోసం ఏది ఇస్తే మంచిది. ఒక పక్కన డ్వాక్రా గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, మరో పక్కన ఈ కుట్టు మిషన్ కేంద్రాలు మరలా ఓపెన్ చేసినట్లయితే మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమం ద్వారా ప్రోత్సాహం అందించిన వాళ్ళు అవుతాం. వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. 3 నెలలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏదో స్వయం ఉపాధి కింద 4 రూపాయలు సంపాదించాలి. కుటుంబ పోషణలో వారి వంతు పాత్ర వారు చెయ్యాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా మహిళలు లబ్ధి పొందుతారు. మహిళా సాధికారతకి కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇది మొదటి సంవత్సరం. వచ్చే 4 సంవత్సరాలు కూడా ఇలాగే సుమారు 500 నుంచి 600 మందిని ఈ నియోజకవర్గం నుంచి తీసుకుంటాం, ట్రైనింగ్ ఇస్తాం, ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటామని ప్రజలను కోరుతా ఉన్నాం. మీ ద్వారా అంటే మీడియా ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం. 5 సంవత్సరాలు ఎలాంటి మంచి కార్యక్రమాలు ఏనాడైనా అయినాయా? మహిళలపైన భారాలు మోపారు కానీ మహిళా సాధికారత కోసం ఆలోచించిన దాఖలాలు లేవు గత 5 సంవత్సరాలు. ఈరోజు మహిళలపైన భారాలు తగ్గిస్తూ ఉన్నారు, నిత్యావసర ధరలు తగ్గించడంలో కానీ ఇతరితర ధర కానీ. ఓ పక్కన సాధికారతకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ప్రజలు గమనించి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. కార్మిక హక్కుల దినోత్సవం మేడేని తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడారు. లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తూ మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆధ్వర్యంలో రైతు సంఘాల మద్దతుతో సమ్మె జరగనుందని, తూర్పుగోదావరి జిల్లాలోని యావత్ కార్మిక వర్గం మరియు రైతాంగం ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణకై దేశంలో మరో స్వాతంత్ర పోరాటం సాగాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంతో పాటు పేపర్ మిల్లు, హార్లిక్స్, కోకోకోలా, ఈనో, ఓఎన్జీసీ, సర్వరాయ షుగర్స్, జీవీకే, మున్సిపల్ వర్కర్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, హెచ్పిసిఎల్, బ్లూ క్రాఫ్ట్, ఐఎల్టీడీ, ఆర్టీసీ, రైల్వే, ఆటో స్టాండ్లు, బిల్డింగ్ కార్మికుల కేంద్రాలు సెంటర్లో సిఐటియు పతాకాలను నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, కేఎస్వి రామచంద్రరావు, పూర్ణిమరాజు, కె రామకృష్ణ, తులసి, బేబీ రాణి, సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి, అన్నమణి, మాచారావు, నాగమణి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం తీసుకోవాల్సినటువంటి మౌలిక ప్రభుత్వ విధానాలకి, కార్మిక విధానాలకి వ్యతిరేకంగా పోరాటం కార్మికోద్యమంతో ఐక్యం కావాలని చెప్పి ఈరోజు మనం ప్రతిజ్ఞ పోరాల్సిన అవసరం ఉంది. అదే తరుణంలో 450 కోట్ల వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరగబోతా ఉంది. మరి 2016లో మీరు పెద్ద నోట్లు రద్దు చేసే 10 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో ఉగ్రవాదం ఇంకా ఉంది, పేటరేగిపోతా ఉంది అంటే ఇవాళ మీరు ఆ రోజు చెప్పిన మాటలు ఒక్క అబద్ధం అనేది యథార్థం. ఆ రోజు పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం బయటికి తీసుకొస్తాం. ఈ దేశంలో ఉన్న సామాన్యుల ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పి ఆ మాట మీరు చెప్పిన మాటే మోడీ గారు. 10 ఏళ్ల తర్వాత ఇవాళ నల్లధనం 1000 రూపాయల నోటు పోయి 2000 రూపాయల నోటు వచ్చింది. ఆ 2000 నోటు కూడా ఇవాళ బడా కుబేర్ల దగ్గర, కార్పొరేట్ల దగ్గర నల్ల డబ్బుగా మారింది తప్ప భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజానీకం దగ్గర ఏ ఒక్కరి దగ్గర కూడా ఇవాళ ఒక్క 15 లక్షలు కాదు 15 పైసలు కూడా ఈ మోడీ ప్రభుత్వం వేసిన దాఖలా లేదు. అంతేకాదు ఆయన చెప్పాడు భారతదేశంలో ఇవాళ దేశం అంతా ఒకే పన్ను తీసుకొస్తాం, ఒకే పన్ను తీసుకొస్తే భారతదేశంలో ధరలు తగ్గిపోతాయి, కందిపప్పు కేజీ 10 రూపాయలు కూడా దొరుకుతుందని చెప్పారు. అదే జిఎస్టీ పేరుతో తీసుకొచ్చారు. ఇవాళ జిఎస్టీ తీసుకొచ్చి 9 సంవత్సరాలు అయింది. జిఎస్టీ తీసుకొచ్చిన 9 ఏళ్ల తర్వాత
భారతదేశంలో కందిపప్పు కొనలేకపోతున్నాం, ఇవాళ ఉప్పు కొనలేకపోతున్నాం, మంచినూనె కొనలేకపోతున్నాం. ఇవాళ నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుకుపోయి సామాన్య మానవులు విలవెలలాడే పరిస్థితి నువ్వు తెచ్చిన జిఎస్టీ వల్లే వచ్చింది కదా మోడీ గారు. మరి ఆ రోజు నువ్వు చెప్పినవన్నీ కొత్త అబద్ధాల మాటలు, కొత్త బోగస్ మాటలు అని చెప్పి ఇవాళ 10 ఏళ్ళ తర్వాత అర్థమవుతున్నాయి కదా. అందుకని ఇవాళ ఈ దేశంలో అక్కడితోనే నాగల ఏడాదికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2014లో చెప్పాడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ 2025 11 సంవత్సరాలైంది. ఈ దేశంలో 11 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. 11 కోట్లు కాదు కదా, 11,000 మంది కూడా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు లేదు. పైపెచ్చు ఇవాళ మోడీ గారు చెప్తా ఉన్నాడు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అంటే ఇవాళ రోడ్డు మీద బజ్జీలు కొట్లు పెట్టుకుని అమ్ముకోమని చెప్తున్నాం, కోడీలు వేసుకుని అమ్ముకోమని చెప్తున్నాం. ఇదంతా ఉద్యోగం కాదా అని చెప్తా ఉన్నాడు ఆయన. ఈ వేసవిలో కూడా మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు శుక్రవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక లలితానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నీటి కుండీలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొండలరావు మాట్లాడుతూ వేసవి తాపానికి మనుషులే అల్లాడిపోతుంటారని, నోరు లేని మూగజీవాలను ఎవరూ పట్టించుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో మూగజీవాల కష్టాలను గుర్తించి 2012లోనే నీటి కుండీల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. తొలి విడతలో 300 కుండీలను పంపిణీ చేశామని అన్నారు. నాటి నుంచి ప్రతి ఏటా నీటి కుండీల పంపిణీని నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే ట్రస్ట్ పంపిణీ చేసిన నీటి కుండీలను కొంతమంది స్థానికులు సక్రమంగా వినియోగించుకోవడం లేదని విషయాన్ని గుర్తించామని అన్నారు. ప్రతి ఒక్కరూ మూగజీవాల పట్ల మానవత్వం కనపరిచి బాధ్యతగా నీటి కుండీల్లో నీళ్లు పోసి వాటికి అందుబాటులో ఉంచాలని అన్నారు. కుండీలను ట్రస్ట్ లక్ష్యం మేరకు సద్వినియోగం చేయాలని కోరారు. సామాజిక బాధ్యత, మానవత్వంతో నీటి కుండీలను ఏర్పాటు చేయాలని వారు తమ ట్రస్టును సంప్రదిస్తే ఉచితంగా నీటి కుండీలను అందజేస్తామని కొండలరావు విజ్ఞప్తి చేశారు. మానవులతో పాటు మూగజీవులు, చెట్లు కూడా ప్రకృతిలో భాగమని అన్నారు. సకల జీవరాశులు సరైన నిష్పత్తిలో ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. అందుకే మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అయితే ఇటీవల వీధి కుక్కలు పెరిగిపోతున్నాయని, అవి కరుస్తున్నాయన్న ఉద్దేశంతో వాటి పట్ల స్థానికులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలను చంపకుండా వాటి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు నగరపాలక సంస్థ వాటికి నియంత్రణ ఆపరేషన్లు చేస్తుందని, ఇందుకు స్థానికులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీధి కుక్కలను చేరదీసి ఆహారం అందిస్తే అవి హాని చేయవని స్పష్టం చేశారు. తమ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావు, రమాదేవులకు కృతజ్ఞతలు తెలియజేశారు. లలితానగర్ ఫ్రంట్ సర్కిల్ అధ్యక్షుడు నామనవాసు మాట్లాడుతూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మానవత్వంతో చేపట్టిన నీటి కుండీల పంపిణీ కార్యక్రమానికి స్థానికులు సహకరించి ట్రస్ట్ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగస్వామి అయిన రాజమండ్రి జైన్ సేవా సమితి ప్రతినిధి రాజ్ కఠారియా మాట్లాడుతూ మూగజీవాలకు నీరందించే నీటి కుండీలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. కుండీలను సద్వినియోగం చేయాలని అన్నారు. నీటి కుండీల ఉచిత పంపిణీ సందర్భంగా ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మూగజీవాలను ప్రేమించండి, మానవత్వాన్ని కాపాడండి అంటూ చేసిన నినాదాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్థానికులు ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చడంపై లలితానగర్ వాసులకు అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, స్థానికులు వేసవి తాపానికి గురికాకుండా కాపాడేందుకు సహజ సిద్ధమైన తాటి ముంజలు, పుచ్చకాయ, బొప్పాయి ముక్కలు, గ్లూకోజ్ అందించడం విశేషం. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో నండూరి సుబ్బారావు, తాళం శ్రీను, వారాది ఆంజనేయులు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు పెనుగొండ రామకృష్ణ, బిక్కిన రవి, పంతం శ్రీను, పడాల వెంకట్, ఐసిడిఎస్ శ్రీను, అజంతా కిరణ్, జత్తు ప్రేమికురాలు చిల్లంగి లక్ష్మి, తాతాజీ, నాగార్జున రెడ్డి, 38, 37 డివిజన్లకు చెందిన మహిళా నాయకులు, 39వ డివిజన్కు చెందిన ట్రస్ట్ సభ్యులు, లలితానగర్ ఫ్రంట్ సర్కిల్ సభ్యులు, కేబుల్ ఆపరేటర్లు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు లలితానగర్ ఫ్రంట్ సర్కిల్ మన నామనవాసు ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇప్పుడు మూగజీవాలకు వేసవకాలంలో కుండీలు, నీటి కుండీలని సప్లై చేయడం జరుగుతుంది. ఇది మనం 2012వ సంవత్సరంలో మొట్టమొదటిగా మనమే అసలు వాటర్ యానిమల్స్కి ఇవ్వాలనేటువంటి ఆలోచన రావడం, స్టార్ట్ చేయడం. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ మూగజీవాలకి నీటి కుండీలు, ఆహారాన్ని అందించడం జరుగుతుంది. దాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే 2015వ సంవత్సరం నుంచి ఈ కుండీలు ఇవ్వడం స్టార్ట్ చేసాం. 2015లో సుమారుగా 300 కుండీలు ఇచ్చాం.
ఆ తర్వాత సంవత్సరం 16వ సంవత్సరంలో 200 కుండీలు ఇచ్చాం. ఇంకా అక్కడ నుండి ప్రతి సంవత్సరం కూడా 100 కుండీల వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే కుండీలు ఇస్తుంటే చాలామంది ఇక్కడ ఈ ఉత్సాహంతో బాగున్నాయి మేము కూడా నీరు పోయాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చినా ఇంటికి వెళ్ళేటప్పటికి మర్చిపోయి ఆ కుండీలను అలాగే వదిలేస్తున్నారు. దయించి మూగజీవాలకి కుండీలు ఎవరైతే నీళ్లు పోద్దామని పట్టుకెళ్ళారో, ఏ ఉద్దేశంతో పట్టుకెళ్ళారో ఆ ఉద్దేశంతో దాని నిండా నీళ్లు పోసి మూగజీవాలను సంరక్షించాలి. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అంటే అర్థం ఏంటంటే మానవులతో పాటు అన్ని జీవాలు కూడా సమపాలనలో అంటే నిష్పత్తి ప్రకారంగా వాటిని మనం బతికించుకున్నట్లయితేనే పర్యావరణాన్ని కాపాడినట్టు. ఒకవేళ ఇరెగ్యులేటెడ్ గ్రోత్ అంటే అనుకున్న దానికంటే కొన్ని కుక్కలు అవి పెరగడాలు అవి జరుగుతూ ఉన్నాయి. వాటికి బాధ్యత మన సమాజం ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి బర్త్ కంట్రోల్ అవి చేయడానికి అది కూడా చేయమని చెప్పి కమిషనర్ గారిని ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ఇచ్చేటువంటి కుండీలు ఈ సంవత్సరం మరలా 100 ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు సుమారుగా 1100 నుంచి 1200 కుండీలు ఇప్పటి వరకు మనం మూగజీవాలకి నీరు గురించి అని పంచాం. వాటిలో శుభ్రంగా నీరు పోసి పొద్దున మరలా ఆ నీరు తీసేసి మరలా నీళ్లు పోయాలి. అలాగే ఫ్రెష్ నీరు మనం ఎలాగైతే మంచినీరు తాగుతాం వాటిని కూడా అందించండి. అవి నోరులేని జీవులు. అలాగే మీకు మిగిలిపోయిన ఆహారం కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటిని పెట్టండి. అవి అప్పుడు కరవడాలు అరవడాలు అటువంటివి ఉండవు. ఒకవేళ అటువంటి కుక్కలు ఏమైనా ఉన్నా మనం కంప్లైంట్ చేసినట్లయితే వాటిని ఏ విధంగా మనం దాన్ని పరిష్కరించాలో సమస్యను కూడా కార్పొరేషన్ వారు చూసుకుంటారు. ఆ విధంగా అందరూ కూడా మూగజీవాలను పరిరక్షించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇందులోనే ఆదిత్య కాలేజు మన నాగేశ్వరరావు నాకు మంచి మిత్రుడు, వాడు వాళ్ళ స్టూడెంట్స్ రమాదేవి మేడం మనం చేసే ప్రతి ట్రస్ట్ యాక్టివిటీకి రావడం, వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు మన దాంట్లో అందించి మేము సైతం ముందున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అలాగే లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్కి వాసు తరపున నా తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియాకు కూడా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పర్యావరణాన్ని పరీక్షించండి. సేవ్ యానిమల్స్, సేవ్ యానిమల్స్, సేవ్ యానిమల్స్. మూగజీవాలకు నీరు దిద్దాం, మూగజీవాలకు నీరు దిద్దాం, మూగజీవాలకు నీరు దిద్దాం. కీప్ ద వాటర్ క్లీన్. మూగజీవాలకు నీరు దిద్దాం. వాళ్ళే అలాగే ర్యాలీ లాగా సీట్లు డబ్బులు అప్పుగా ఇచ్చింది. అవి వాళ్ళకు నీరు అందిద్దాం, మూగజీవాలకు నీరు అందిద్దాం, మూగజీవాలకు నీరు అందిద్దాం, మూగజీవాలకు నీరు అందిద్దాం. సేవ్ యానిమల్స్, పర్యావరణాన్ని పరిరక్షించండి. కాంట్రాక్ట్ గోంద్రా కాదు, కాంట్రాక్టర్ మాత్రం మున్సిపల్ కాంట్రాక్ట్ తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, కాపాడండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, కాపాడండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, కాపాడండి. పర్యావరణాన్ని పరిరక్షించండి, కాపాడండి. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ
ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మే 1 నుండి జూన్ 15 వరకు నిర్వహించనున్న వేసవి శిక్షణ క్యాంపులు ఉదయం స్థానిక ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫుట్బాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ మరియు బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంపులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివి రమణమూర్తి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శేషగిరిరావు, ప్రముఖ క్రీడా పరిశోధకులు సైకాలజిస్ట్ శంకర నాగేంద్ర కిషోర్, విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరామమూర్తి, సిటీ బాస్కెట్బాల్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, దొండపాటి సత్యంబాబు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ సీరా గంగాధర్ రావు, బాస్కెట్బాల్ క్రీడాకారులు కోచ్లు ప్రసాద్, అనిల్, కళాశాల వ్యాయామ అధ్యాపకులు పిఏ కిషోర్ బాబు, మేఘేంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌస్ సమక్షంలో ఘనంగా ప్రారంభించబడ్డాయి. ఉచిత వేసవి క్రీడా శిబిరాల్లో కోచ్లుగా ఫుట్బాల్ బి మణికంఠ, అజయ్ కర్మోకర్, బాస్కెట్బాల్ సిహెచ్బివి ప్రసాద్ మరియు కె అనిల్, హ్యాండ్బాల్ వి బాలా, బాక్సింగ్ భవానీ శంకర్ కోచ్లుగా వ్యవహరిస్తారు. డిఎస్డిఓ శేషగిరిరావు గత 30 సంవత్సరాలుగా కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్న ఎస్కేవిటి కళాశాల యాజమాన్యంను, సంబంధిత నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ డాక్టర్ డివి రమణమూర్తి విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం వలన ఉపయోగాలను వివరించారు. అతిథులు ఇటీవల గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు 3% పెంపుదలపై అభినందనలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ సిద్ధి స్వీట్స్ అధినేత సిద్ధిరాము పిల్లలు డైట్ నిమిత్తం కోడిగుడ్లు నెల రోజుల పాటు అందిస్తున్నారు. సత్తి వెంకటసాయి సందీప్ డైట్ నిమిత్తం 5,000 రూపాయలు అందజేశారు. ఉచిత వేసవి క్రీడా శిబిరాలు ప్రారంభోత్సవం సందర్భంగా క్రీడాకారులకి కె అనిల్ కుమార్, బాస్కెట్బాల్ కోచ్ 200 మంది క్రీడాకారులకు టిఫిన్స్ అందజేశారు. నవయుగ వైతాళికుడు శతాబ్ది గ్రంథకర్త డాక్టర్ రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్థాపించిన హితకారిణి విద్యా సంస్థల్లో ఒకటైన వీరేశలింగం డిగ్రీ కళాశాల గత 3 దశాబ్దాలుగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ముందంజలో ఉంది. రాజమండ్రి నగరంలో ప్రతిష్టాత్మకమైన క్రీడలను నిర్వహించడం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు వేసవి శిక్షణా శిబిరం మే 1వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు దాకా సుమారు 40 రోజులు నిర్వహించడం జరుగుతుంది. అందులో ఫుట్బాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, అలాగే బాక్సింగ్ లాంటి క్రీడలని విద్యార్థులకి రాజమండ్రి నగరంలో ఉన్న విద్యార్థులకు సౌలభ్యం కోసం ఉచితంగా శిక్షణ నేర్పుతున్నారు. తల్లిదండ్రులు వీటిని ఎంకరేజ్ చేసి పిల్లల యొక్క శారీరక మానసిక ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి అందరూ సహకరిస్తారని ఈ వేసవి శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కళాశాల తరఫున ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున మీ అందరినీ కోరుతున్నాను. ఈ క్రీడ స్పోర్ట్స్ అథారిటీ శేషగిరిరావు గారు దీన్ని ప్రతి సంవత్సరం మా కళాశాలలోనే నిర్వహించటం, అలాగే మా ఫిజికల్ డైరెక్టర్ కిషోర్ గారు, అలాగే స్పోర్ట్స్ లవర్ ఫుట్బాల్ శంకర నాగేంద్ర కిషోర్ గారు, అలాగే మా సూపరింటెండెంట్ ఫార్మర్ సూపరింటెండెంట్ మేడూరి నరసింహారావు గారు ఈ కళాశాలలో ఈ విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. వినోద్ అనే సందీప్ అనే ఆయన ఒక 5,000 రూపీస్ ఈ విద్యార్థులకి డైట్ నిమిత్తం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలని అభివృద్ధి చేయడానికి స్పోర్ట్స్ కోటాను ప్రత్యేకంగా 2 నుంచి 3%గా పెంచడం అది ఎంతైనా ముదావహం. విద్యార్థులు ఈ విషయంలో జాగరూకత వహించి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పట్ల మక్కువను పెంచుకొని అభివృద్ధి చెందవలసిందిగా కోరుతున్నాను. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఇవాళ చాలా మంచి రోజు, ఎందుకంటే 40 రోజుల దీక్షలాగా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్, అది ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, హ్యాండ్బాల్ కానీ, బాక్సింగ్ కానీ ఇవన్నీ కూడా కలిపి మన వీటీ కాలేజీ ఈ యాజమాన్యం అందరూ కూడా ప్రిన్సిపల్ గారు కానీ, మన పీటీ కిషోర్ బాబు గారు కానీ, మా సోదరుడు గంగాధరం గారు కానీ వీళ్ళందరూ ఇంట్రెస్ట్తో, మా మణికంఠ అందరి ఇంట్రెస్ట్తో ఇవాళ సమ్మర్ కోచింగ్ క్యాంపు ఒకే చోట ఇక్కడ జరగడం జరిగింది. అది చాలా మంచి ప్రిన్సిపల్ గారి మన స్పోర్ట్స్ అథారిటీ శేషగిరిరావు గారు కూడా వీటిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ప్రిన్సిపల్ శ్రీ డాక్టర్ రమణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మా సత్తి సందీప్, మా సోదరుడు, మా తమ్ముడు, వాళ్ళ బాబు హర్షిత్ ఫుట్బాల్ ప్రతిరోజు కూడా ఇక్కడ కోచింగ్కి రావడం జరుగుతుంది. ఫుట్బాల్ కోచ్ మణికంఠ గారు వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. మరి సమ్మర్ కోచింగ్ క్యాంప్కి పిల్లలందరికీ కూడా ఏదో ఒక రకమైన ఆహారాన్ని, ఎనర్జెటిక్ ఫుడ్ని
అది ఎగ్ అవ్వచ్చు, మిల్క్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఈ 40 రోజులు కంటిన్యూ ఉంటుంది. అది ఏ స్పోర్ట్స్ అయినా, ఏ గేమ్స్ అన్నా కూడా ఇది కంపల్సరీ. సందీప్, మా సోదరుడు సందీప్ వాళ్ళ బిడ్డ అయిందా, వాళ్ళ బాబు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడు ఫుట్బాల్లో. అలాగని కాకుండా వాళ్ళ బాబు గురించి అని కాకుండా కూడా ఒక 5,000 పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీగా ఒక 5,000 రూపాయలు ఆ ఫుట్బాల్ అసోసియేషన్కి అందజేయడం జరుగుతుంది. అది డైట్ అది మిగతా పిల్లలందరికీ కూడా డైట్ నిమిత్తం, మార్నింగ్ ఇచ్చే డైట్ నిమిత్తం ఒక 5,000 మణికంఠ గారి చేతికి అందజేయడం జరిగింది. ఇలాగే పేరెంట్స్ అందరూ కూడా స్పందించి వారి వారి స్థాయిల్లో మిగతా పిల్లలకి ఈ డైట్ని అందించగలిగితే అది చాలా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మంచి పుణ్యం కూడా. మన పిల్లల్లాగే మిగతా పిల్లలకు కూడా ఏ స్పోర్ట్స్లో ఉన్నా కూడా డైట్ అందించడానికి మిగతా పేరెంట్స్ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే సందీప్ గారికి మరీ ధన్యవాదాలు. మీ బిడ్డ ఒక్కరికే కాకుండా మిగతా వాళ్ళకి కూడా అందించేలాగా మీరు వాడిచ్చే ఆ సహకారం ఎప్పుడూ మరవలేనిది. అలాగే మిగతా పేరెంట్స్ కూడా ఆ కార్యక్రమాన్ని చూడవలసిందిగా, అలా ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.